ఫ్రెండ్స్, ఈరోజు మిషన్ 100 వీడియోస్ అని పెట్టాను కదా. సెకండ్ వీడియో అనేది సెక్యూర్ లైఫ్ యాప్ ఇంట్రొడక్షన్ క్లాస్ అనేది చెప్తాను. ఒకసారి కేర్ఫుల్గా చూడండి. అసలు ఈ సెక్యూర్ లైఫ్ యాప్ అంటే ఏంటి, దీని నుంచి మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, దీన్ని యూజ్ చేసుకొని కస్టమర్ బేస్ యాపా లేకపోతే ఏజెంట్ రిలేటెడ్గా యాపా అనేది మీకు ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 minutes కేర్ఫుల్గా చూడండి. చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఒకసారి నోట్ డౌన్ చేసుకొని నాకు పర్సనల్గా కాల్ చేసినా పర్లేదు, మెసేజ్ చేసినా పర్లేదు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో కవర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనకి ఏ యాప్ అయినా ఫస్ట్ ప్లే స్టోర్ నుంచి వెళ్ళి అక్కడ నుంచి ఏమన్నా అప్డేట్స్ ఉంటే ఓపెన్ చేసుకోవాలి, లేకపోతే డైరెక్ట్ ఓపెన్ అని చూపిస్తుంది. ఇక్కడ సెక్యూర్ లైఫ్ ఈ యాప్ అనేది ఓన్లీ కొటేషన్స్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఇదో మనకు స్టార్టింగ్లో ఇక్కడ ఛానల్ అనే ఆప్షన్ వస్తుంది కదా, మనది ఏజెన్సీ ఛానల్ అనమాట. ఇన్ని రకాల ఛానల్స్లలో మన టాటా పాలసీలు అనేవి సేల్ చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మన టాటా అనేది ఎంత పెద్ద బ్రాండు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఒక 7-8 బ్యాంకులల్లో కూడా సేల్ చేస్తారు. ప్లస్ మనం ఏజెన్సీ అంటే మన దగ్గర ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. మీరు నార్మల్గా చూసినట్లయితే మనం ఏదన్నా ఆన్లైన్లో సెర్చ్ చేయడానికి వెళ్తే నాకు సైన్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఫస్ట్ వెబ్సైట్కే వెళ్తాం. ఎందుకంటే అక్కడ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ షార్ట్ టర్మ్లో మనకు జెన్యున్గా దొరుకుతుంది కాబట్టి. ఇక్కడ కూడా మనకి ఏజెన్సీ అనేది టాప్లో ఉంటుంది. ఎందుకంటే మనము అన్ని రకాల పాలసీలనేది ఇవ్వడానికి యాక్సెస్ ఉంటుంది. కస్టమర్‌కి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. మనకు ఎక్కువ ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. మన దగ్గర ఉన్నన్ని ఆప్షన్స్ మిగతా వాళ్ళలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా? అందుకని ఏజెన్సీ అనేది ఎప్పుడు టాప్‌లో ఉంటుంది. ఈ విధంగా యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పాను. ఏదైనా ఒక దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు గానీ, వర్క్ చేస్తున్నప్పుడు గానీ, ఆ డిస్‌ప్లే మీద కనిపించే ప్రతి ఆప్షన్ గురించి, ఆ ఆప్షన్ ఎందుకు, ఏమిటి, ఎలా, ఎట్లా వర్క్ అవుతుంది, దాని యొక్క మీనింగ్ ఏంటి అనేది మీకు తెలిసినట్లయితే మనం ప్రాపర్‌గా దాన్ని యూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇక్కడ కనిపించే ఈ రౌండ్ సర్కిల్ ఉంది. చూజ్ ఏ సొల్యూషన్ సెక్యూర్ యువర్ లైఫ్. మనకు సెక్యూర్ యువర్ లైఫ్ ఇప్ 2 పదాలు, 2 సెక్యూర్ లైఫ్ అంటేనే 2 పదాలు, 2 అర్థాలండి. సెక్యూర్ అంటే కాపాడడం, లైఫ్ మనం జీవితాలని కాపాడడానికి, ఫ్యూచర్‌లో వాళ్ళ రిక్వైర్మెంట్‌ను కాపాడడానికి, వాళ్ళ కలల్ని నిజం జేయడానికి ఉపయోగపడేటట్టు మన దగ్గర పాలిసీలుంటాయి. ఆ పాలిసీల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకని దీన్ని సెక్యూర్ లైఫ్ అని అంటారని కూడా చెప్పుకోవచ్చు మనం. తెలుగులో మనకు అర్థమయ్యే విధంగా. ఏదైనా ఒక సబ్జెక్టు మనకు అర్థమయ్యే విధంగా మనకు ఎంత సింపుల్‌గా అర్థం చేసుకుంటే కస్టమర్స్‌కి అంత సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చనమాట. అందుకని నేను ఇంత క్లియర్‌గా తెలుగులో మీకు కన్వర్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇదేందంటే సెక్యూర్ యువర్ లైఫ్. దీనిలో యూజ్ చేసుకొని సేవింగ్ సొల్యూషన్స్, ప్రొటెక్షన్ సొల్యూషన్స్, రిటైర్మెంట్ సొల్యూషన్స్, పీఓఎస్ సొల్యూషన్స్, ఈపీ అండ్ అదర్, వెల్త్ సొల్యూషన్స్, కాంబో, శుభ్ సొల్యూషన్స్, గ్రూప్ సొల్యూషన్స్, హెల్త్ సొల్యూషన్స్. అంటే మనం దీంట్లో ఇన్ని రకాల సంబంధించిన పాలిసీల గురించి, ప్రాసెస్‌ల గురించి మనం అనేది కస్టమర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా? సేవింగ్ సొల్యూషన్స్ అంటే పిల్లల ఎడ్యుకేషన్, మ్యారేజ్, రిటైర్మెంట్‌కి సంబంధించిన పాలిసీలు దీనిలో ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. దీనికి ఏజ్ లిమిట్ 0 ఇయర్స్ నుంచి 60, 65 వరకు ఉంటుంది. ఇన్‌కమ్ ప్రూఫ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఇంకోటేంటంటే మినిమమ్ 25,000 నుంచి ఇవ్వచ్చు. 10 ఇయర్స్‌లో క్లోజ్ అయ్యే పాలిసీస్ ఉంటాయి. 100 ఇయర్స్ వరకు యూజ్ అయ్యే పాలిసీస్ కూడా ఉంటాయి. గ్యారంటెడ్ పాలిసీస్ ఉంటాయి. నాన్ గ్యారంటెడ్ పాలిసీలు ఉంటాయి. ఇంకోటేంటంటే మినిమమ్ ప్రీమియం 25,000 కట్టేటట్టు ఉంటాయి. ఇవి సేవింగ్ సొల్యూషన్స్. సేవింగ్ సొల్యూషన్స్ ఇవ్వాలి అంటే ఈ బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం దీనిల గురించి డిస్కస్ చేయొచ్చు. ఈ ప్రొటెక్షన్ సొల్యూషన్స్ అంటేనే టర్మ్ ఇన్సూరెన్స్‌లు. ఎడ్యుకేషన్ కంపల్సరీ ఉండాలి. ఇన్‌కమ్ ప్రూఫ్ కంపల్సరీ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఉండాలి. వాళ్ళకుండే ఇన్‌కమ్‌ని బట్టి, వాళ్ళ ఏజ్‌ని బట్టి, తీసుకున్న కవరేజ్‌ని బట్టి ప్రీమియం అనేది వస్తుంది. ఇక్కడ ప్రీమియం మనం డిసైడ్ చేయాలి. ఓకేనా? ఈ రిటైర్మెంట్ సొల్యూషన్స్ అంటే దాదాపుగా ఈ సేవింగ్ సొల్యూషన్స్‌లోనే బెస్ట్ పాలిసీస్ ఉంటాయి. అవి దీంట్లో కవర్ అయిపోతాయి. ఈ పీఓఎస్ అనేది మనకి ఎగ్జామ్ రాయకంటే ముందు తీసుకునే సొల్యూషన్స్, ఇది అవసరం లేదు. ఈపీ కాలిక్యులేషన్స్ అంటే మనకేదంటే కాంటెస్ట్‌లకు, అడిషనల్ ఇన్‌కమ్ రావడానికి మొత్తం ఉంటాయి గదా! ఈ దీనిలకు సంబంధించిన కాలిక్యులేషన్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. వెల్త్ సొల్యూషన్స్ అంటే ఓన్లీ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్‌గా రిటర్న్స్ కావాలి అనుకున్న వాళ్ళకి దీంట్లో ఉండే పాలిసీలనేది మనం చెప్తాము. కాంబో సొల్యూషన్స్ అంటే సేవింగ్ సొల్యూషన్స్, వెల్త్ సొల్యూషన్స్ 2, 3 పాలిసీలు మిక్స్ చేసి దీంట్లో చూడొచ్చు.
సూప్ సొల్యూషన్స్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన నాన్ గ్యారంటీ పార్టిసిపేటెడ్ పాలిసీస్ ఉన్నాయి గదా! దానికి సంబంధించినయి. ఈ గ్రూప్ సొల్యూషన్స్ మనం చెయ్యము. ఎందుకంటే ఇండివిడ్యువల్‌గా ఇస్తేనే బెటర్‌గా ఉంటుంది. హెల్త్ సొల్యూషన్స్ అంటే ప్రాఫిట్ పాలిసీ అన్నమాట. ఈ విధంగా దీంట్లో ఉండే బేసిక్ ఇవ్ ఇక్కడ ఉండేటివి ప్రతి దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకేదైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు పర్సనల్‌గా కాల్ చేయండి, మెసేజ్ చేయండి. దీని గురించి ఇన్ డీటెయిల్‌గా డే బై డే మనం ఒక్కొక్క వీడియో చేయడానికి ట్రై చేద్దామండి. నెక్స్ట్ మనకింకా 98 వీడియోస్ టార్గెట్ ఉంది గదా! 98 వీడియోస్‌లో ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క దాని గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ అండి. మీ సలహాలు, సూచనలు గావాలి. నెక్స్ట్ 98 వీడియోస్ చేయాలి అంటే నా ఇంటెన్షన్ ఒక్కటే. ఈ యూట్యూబ్ ఛానల్ ఇంటెన్షన్ ఒక్కటే. చాలా మందికి ఇన్సూరెన్స్‌ల మీద అవేర్‌నెస్ కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.